జిల్లా యూనిట్ గా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన తమ పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో వెల్లడించినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా టీడీపీ అంతర్గతంగా తమ పార్టీ ఎస్సీ నేతల భేటీలో ఇదే నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు ధర్మాసనం వర్గీకరణకు ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో ఈ అంశం పోలిట్ బ్యూరో సమావేశంలో చర్చకు వచ్చింది. జిల్లాను యూనిట్ గా తీసుకుని ఆ జిల్లాలో ఉపకులాల జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్లు అమలు చేస్తే ఎవరికి సమస్యలు ఉండవని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలియజేశాయి. దీని ప్రకారం ఏ జిల్లాలో ఏ ఉపకులం జనాభా ఎంత ఉంటే అంత దామాషాలో వారికి రిజర్వేషన్లు లభిస్తాయి. ఈ నిర్ణయానికి పోలిట్ బ్యూరో ఆమోదం ముద్ర వేయాల్సిందే. సమావేశంలో పాల్గొన్న 2 దళిత ఉపకులాల నేతలెవరూ దీనిపై ఏ వ్యాఖ్య చేయలేదు. ఇక రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి నిధుల కొరత తీవ్రంగా ఉన్నందున రాష్ట్ర రహదారులను కూడా జాతీయ రహదారుల నమూనాలో అభివృద్ధి చేసే విషయం పరిశీలిస్తున్నట్లు చంద్రబాబు తెలియజేశారు. టెండర్ పొందిన కంపెనీ తన పెట్టుబడితో జాతీయ రహదారి నిర్మించిన తర్వాత టోల్ ఫీజుల ద్వారా తన ఖర్చును రాబట్టుకుంటోంది. ఇక రాష్ట్ర రహదారులను కూడా ఇదే పరిస్థితిలో నిర్మించే ఆలోచన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ప్రతిపాదనకు ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తాయేమోనని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సందేహం వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు ఇక వంటి వాటికి టోల్ వసూలు చేయం. కార్లు, లారీలు, బస్సులకు మాత్రమే వసూలు చేయాలి అనుకుంటున్నాం అని అన్నారు. రోడ్లు బాగుంటే పెద్ద వాహనాలకు లాభం. వాళ్లు టోల్ ఫీజు కట్టడానికి వెనుకాడరు అని ముఖ్యమంత్రి బదులిచ్చారు. బాగా పెద్ద రోడ్లకు మాత్రమే ఈ విధానం అమల్లో తేవాలి అనుకుంటున్నట్లు చెప్పారు. ప్రాజెక్టుల కింద సాగునీటి కాల్వల నిర్వహణ ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే బాగుంటుంది అన్న ప్రతిపాదన కూడా వచ్చింది అని దానిపై పార్టీ నేతలు తమ ఆలోచనలు చెప్పాలని కోరారు. ఇద్దరు సామాన్య టీడీపీ కార్యకర్తలకు అరుదైన గౌరవం లభించింది. చంద్రబాబు గురువారం వారిద్దరిని అమరావతి సచివాలయానికి ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గానికి చెందిన మహిళా కార్యకర్త దుర్గాదేవి, పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గానికి చెందిన నాగరాజు యాదవ్లకు ఈ అవకాశం లభించింది. ఈ ఇద్దరు పార్టీకి వీరాభిమానులు, ఆర్థికంగా సాధారణ స్థితిలో ఉన్నవారు. చంద్రబాబు ఏ కార్యక్రమం నిర్వహించినా టంచన్గా హాజరవుతారు. దుర్గాదేవికి ఒక స్కూటీ ఉంది. చంద్రబాబు ఎక్కడ పర్యటించినా, ఏ కార్యక్రమం చేపట్టినా ఆమె తన స్కూటీపై ఎంత దూరమైనా వెళ్లి పాల్గొనేవారు. చంద్రబాబు అరెస్టు సమయంలో ఆమె మంగళగిరి పార్టీ కార్యాలయం ముందు జాతీయ రహదారిపై ఆయన పోలీసులు తీసుకొస్తున్న వాహనానికి అడ్డుపడే ప్రయత్నం చేశారు. పోలీసులు నెట్టివేసే కొట్టినా ఆగలేదు. నాగరాజు మరీ సామాన్య కార్యకర్త. పార్టీ కార్యాలయానికి చంద్రబాబు వస్తున్నారు అంటే బస్సెక్కి వచ్చేస్తాడు. ఆయన రాష్ట్రంలో ఎక్కడ పర్యటనకు వెళ్లినా హాజరవుతాడు. అమాయకంగా ఉండే నాగరాజును పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలు ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. చంద్రబాబు అరెస్టు సమయంలో వీరిద్దరూ రాజమహేంద్రవరం జైలు వద్దే కొన్ని రోజులు ఉండి ఆయన ఎప్పుడు బయటకు వస్తారా అని ఎదురుచూశారు. తనపై అంతులేని అభిమానం ఉన్న ఈ ఇద్దరిని చంద్రబాబు గుర్తుపెట్టుకుని తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా గురువారం సెక్రటేరియట్ కు పిలిపించుకున్నారు. ఆప్యాయంగా పలకరించి కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారితో ఫోటోలు దిగారు. తమ అధినేత ఆదరణకు వారిద్దరూ ఉబ్బితబ్బిబ్బయ్యారు. రాష్ట్రంలో మళ్లీ జన్మభూమి కార్యక్రమం చేపట్టాలని టీడీపీ పోలిట్ బ్యూరో నిర్ణయించింది. పేదరిక నిర్మూలనకు P4 విధానాలను అమలు చేయాలని నిశ్చయించింది అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలియజేశారు. పోలిట్ బ్యూరో సమావేశం వివరాలను వారిద్దరూ మీడియాకు తెలియజేశారు. ఇక ప్రజా రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం, నదుల అనుసంధానం, వెనుకబడిన 8 జిల్లాలకు కేంద్ర సహకారం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఆగస్టు 15న అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవం, ఉపాధి, నీరు చెట్లు, బిల్లుల విడుదల, ప్రజా వేదిక, ప్రజా దర్బార్లో అందిన అర్జీల పరిష్కారానికి యంత్రాంగం ఏర్పాటు తదితర అంశాలపై చర్చించినట్లు చెప్పారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన జన్మభూమి కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన లభించింది. ఇప్పుడు జన్మభూమి 2 కింద ప్రజలందరి సహకారంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తాం. 100కు పార్టీ సభ్యత్వం, పార్టీ సభ్యులకు ఇచ్చే ప్రమాద బీమాను 2 లక్షల నుంచి 5 లక్షలు పెంచుతూ పోలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. నిబద్ధతతో కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యమిస్తామని చంద్రబాబు చెప్పారు. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాలు, దోపిడీ, భూ కబ్జాలపై కూటమి ప్రభుత్వం విడుదల చేసిన 7 శ్వేతపత్రాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు సూచించారు. కూటమి అధికారంలోకి రాగానే పింఛన్లు 4,000కు పెంపు, 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన హామీల అమలును ప్రారంభించాం. ఒక్క రోజులోనే 98% పింఛన్లు పంపిణీ చేశాం. P4 విధానం ద్వారా పేదరిక నిర్మూలనకు, సంపద సృష్టికి కృషి చేస్తాం. ఇక ఇటీవల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సహాయం అందిస్తుంది అని సీఎం హామీ ఇచ్చారు అని పల్లా, కాల్వ వెల్లడించారు.
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. గత 5 ఏళ్లు ఉపాధి హామీ పథకాన్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేయడంతో కేంద్ర అధికారుల వద్ద మన అధికారులు తలవంచుకోవాల్సిన పరిస్థితి. దొంగ మాస్టర్లు వేసి లెట్ కంపోనెంట్ పెంచేందుకు చేసిన ప్రయత్నం బయటపడడంతో నిధుల విడుదలలో కేంద్రం అప్పట్లో విపరీతమైన తాత్సారం చేసింది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితిని మార్చేందుకు కొత్త ప్రభుత్వం సిద్ధమైంది. ఒకప్పుడు దేశంలోనే ఉత్తమంగా ఉపాధి హామీ పథకం రాష్ట్రంలో అమలైంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులను తెచ్చుకునేందుకు కనిపిస్తున్న ఆశాదీపంలా ఈ పథకమే కనిపిస్తోంది. ఏటా 10,000 కోట్లకు పైగా రాష్ట్రానికి కేంద్ర వనరులు తీసుకొచ్చే అవకాశం ఉంది. గతంలో చంద్రబాబు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మెటీరియల్తో నిధులతో శాశ్వత నిర్మాణాలు చేపట్టగలిగారు. సిమెంట్ రోడ్లు, గ్రామీణ ప్రాంతాల్లో పార్కులు, రోడ్డుకి ఇరువైపులా మొక్కల పెంపకం, రైతులకు ఉచితంగా ఉద్యానవన పంటల ప్రోత్సాహం, కాలువలు, చెరువుల్లో పూడిక తీత పనులు, చెక్ డ్యాంలు, ఊట కుంటలు తదితర భూగర్భ జలాల పరిరక్షణ పనులతో పాటు వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు చెందిన వందల సంఖ్యలో పనులు నాడు చేపట్టారు. వైసీపీ వచ్చిన తర్వాత అడ్డగోలు వ్యవహారాలకు అడ్డాగా మిగిలిపోయింది. కొన్ని చోట్ల గ్రామ సచివాలయ భవనాలు తలపెట్టగా అవి అసంపూర్తిగా మిగిలిపోవడంతో ఉపాధి నిధులు సద్వినియోగం కాలేదు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ శాఖను పవన్ కళ్యాణ్ కు అప్పగించింది. మరోవైపు పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడం రాష్ట్రానికి బాగా కలిసి వచ్చింది. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ క్లస్టర్లను అభివృద్ధి చేయడంతో పాటు విడిభాగాల తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది అని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో ఐటీ కంపెనీలను స్థాపించేలా దేశంలోని టాప్ 10 పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై గురువారం ఆయన ఉండవల్లిలోని నివాసంలో అధికారులతో సమీక్షించారు. పెట్టుబడిదారులను ఆకర్షించడం, వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలి అని సూచించారు. ఇన్నోవేషన్ సెంటర్లకు ప్రోత్సాహకాలు అందించి స్టార్టప్లకు అవసరమైన ఎకోసిస్టమ్ ను మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్, ఏపీటీఎస్ ఎండీ రమణారెడ్డి, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ డి వెంకటాచలం, ఐటీ సంయుక్త కార్యదర్శి సుర్జిత్ సింగ్ తదితరులు సమీక్షకు హాజరయ్యారు. యువతలోని నైపుణ్యాలను గుర్తించి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యంతో దేశంలోని తొలిసారి రాష్ట్రంలో నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టామని మంత్రి లోకేష్ తెలియజేశారు. విధి విధానాల రూపకల్పనపై సచివాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. నైపుణ్య గణనను తొలుత ఒక నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తామని, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా గణన చేపడతామని చెప్పారు. సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తారని, అనంతరం యువతకు నైపుణ్య శిక్షణ అందించి ప్రఖ్యాత సంస్థల ద్వారా సర్టిఫికేట్లు కూడా ఇస్తారని అన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రజాధనాన్ని దోచేసి ఖజానాను ఖాళీ చేస్తుంది. రాష్ట్రంలో నిధుల కొరత ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు అని పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. గురువారం ఒంగోలు విచ్చేసిన మంత్రి నారాయణ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కలెక్టర్ తమీం అన్సారీతో కలిసి కొప్పోలు రోడ్డులోని రాజీవ్ గృహకల్పలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో రోడ్లు, ట్రైన్లు లేకపోవడాన్ని పరిశీలించారు. వైసీపీ హయాంలో పట్టణాల అభివృద్ధి కోసం ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన నిధులు, కేంద్రం మంజూరు చేసిన నిధులు సుమారు 1900 కోట్లు దోచేశారని, అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు మరో 1000 కోట్లు స్వాహా చేశారని నారాయణ ఆరోపించారు. ఒంగోలులోని రాజీవ్ గృహకల్పలో రోడ్లు, ట్రైన్ల కోసం 2.38 కోట్లతో పనులు ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. ఈ పనులు 100 రోజుల్లో పూర్తి చేస్తామని, ఆ తర్వాత ఎన్టీఆర్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, ఇతర శివారు కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఇసుక తవ్వకాలు, మైనింగ్ అనుమతులు, టెండర్ల ఒప్పందాలు అన్నిటా అక్రమాలకు కేంద్ర బిందువైన గనుల శాఖ మాజీ డైరెక్టర్, ఏపీ ఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి కోసం సిఐడి విస్తృతంగా గాలిస్తోంది. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించి 1000 కోట్ల రూపాయల దోపిడీలో వైసీపీ నేతలకు అన్ని విధాలా సహకరించిన ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. కడప జిల్లా రైల్వే కోడూరు దగ్గరలోని ఓబులావారిపల్లి మండలం కోరకుంట్ల ఆయన సొంతింటికి గురువారం సిఐడి అధికారులు వెళ్లారు. మరో బృందం హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లింది. 2 చోట్ల ఆయన లేకపోవడంతో ఇళ్ల గోడలకు 41A నోటీసు అతికించి వెళ్లారు. సొంతూరులో ఇరుగు పొరుగున విచారించిన సిఐడి అధికారులు
కొంత సమాచారం సేకరించారు. తిరుపతిలో ఉంటున్న వెంకటరెడ్డి పెద్ద కుమార్తె ఇంటికి వెళ్లి ఆరా తీశారు. తన తండ్రి ఇక్కడ లేరని, ఇంట్లోకి ఎవరూ రావద్దని ఆమె అభ్యంతరం చెప్పారు. తాము సోదాలకు రాలేదని, విచారణ నిమిత్తం నోటీసు ఇచ్చేందుకు మాత్రమే వచ్చాము అని వారు తెలియజేశారు. నోటీసు తీసుకోమని కోరగా ఆమె తిరస్కరించారు. ఇక హైదరాబాద్కు వెళ్లి బృందాలు వెంకటరెడ్డి మాతృ సంస్థ అయిన ఇండియన్ కోస్ట్ గార్డు కార్యాలయాన్ని సంప్రదించగా ఆయన ఏపీ నుంచి డిప్యుటేషన్ ముగించుకొని వెనక్కి రాలేదని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. మైనింగ్ అనుమతుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రైవేటు సహాయకుడిగా ఉంటూ అరాచకాలన్నిటికీ మధ్యవర్తిగా వ్యవహరించిన శశికాంత్ కోసం కూడా సిఐడి అధికారులు ఆరా తీస్తున్నారు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరి పని వాళ్లే చేయాలి గాని గ్రామ సచివాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు చేయడమేంటి అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖపై ఆయన గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం గ్రామ సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్లు చేపట్టేందుకు ప్రక్రియ ప్రారంభించింది అని అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ వెంటనే ఆ విధానాన్ని రద్దు చేయాలని ఆదేశించారు. భూములకు సంబంధించిన రికార్డులు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉంటాయని, అక్కడే రిజిస్ట్రేషన్లు చేస్తేనే దానికి విలువ ఉంటుంది అని చెప్పారు. ఇక అధికారులు ఎంత చెప్పినా పట్టించుకోకుండా జగన్ సర్కార్ గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంది. పైలట్ ప్రాజెక్టు కూడా అమలు చేసి ఆ ప్రక్రియను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ సచివాలయాలు చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. భూముల విలువ సవరించే ప్రతిపాదనలోనూ గత ప్రభుత్వం తప్పుల తడకగా చేసింది అని సీఎం పేర్కొన్నారు. ఒక నిర్దిష్ట విధానం లేకుండా భూముల విలువలను ఒక్కో రకంగా సవరించారని, దీంతో మార్కెట్ విలువ పెంపుదల గందరగోళానికి దారితీసిందని, ఆ విధానానికి స్వస్తి పలకాలి అని చంద్రబాబు సూచించారు. సమగ్రంగా అధ్యయనం చేసి కొత్త మార్కెట్ రేట్ల ప్రతిపాదనను తీసుకురావాలి అని ఆ శాఖ అధికారులకు సీఎం సూచించినట్లు తెలిసింది. ఆర్థికపరమైన సేవల్లో పేరొందిన అమెరికా బహుళజాతి సంస్థ చార్లెస్ స్క్వాబ్ కంపెనీ హైదరాబాద్ లో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమెరికా పర్యటనలో భాగంగా డాల్సలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డెనిస్ హోవార్డ్ రాముబొక్క చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కంపెనీ భారత్ లో తన తొలి కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలి అనే నిర్ణయాన్ని ప్రకటించింది. సెంటర్ ఏర్పాటుకు తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. కంపెనీ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు మార్గదర్శనం చేస్తామని అన్నారు. కంపెనీ విస్తరణతో ఆర్థిక సేవల రంగంలో హైదరాబాద్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది అని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అమెరికా పర్యటన విజయవంతంగా సాగుతోంది అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన వీడియో సందేశం పంపారు. అమెరికా పర్యటనలో ప్రతి పెట్టుబడి వెనుక రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో అంశమే లేదు అన్నారు. పెట్టుబడులు ఖచ్చితంగా వస్తాయి అన్న పారిశ్రామికవేత్తలతోనే తాము సమావేశం అవుతున్నాము అని ఆషామాషీగా భావించడం లేదు అని తెలియజేశారు. ప్రతి సమావేశాన్ని సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని వివరించారు. అమెరికా పర్యటనలో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడన్న కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో తమ పర్యటన గురించి జయేష్ రంజన్ వీడియో సందేశం పంపారు. ఇక ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో జరిగిన సమావేశం విజయవంతమైంది అని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కూడా వీడియో సందేశం పంపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సమీకృత గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్ల ప్రాజెక్టు పట్టాలెక్కింది. రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో 20,000 ఎకరాల్లో ఒకే చోట హైదరాబాద్ ఫార్మాసిటీని ఏర్పాటు చేసుకుందుకు గత సర్కార్ చర్యలు తీసుకోగా ఆ ప్రాజెక్టును ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది. భూసేకరణ ఇబ్బందులు, ఫార్మా పరిశ్రమలతో కాలుష్య సమస్యలపై స్థానికుల అభ్యంతరాల నేపథ్యంలో నిర్ణయం తీసుకుంది. ప్రత్యామ్నాయంగా వేరువేరు చోట్ల సమీకృత గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. జనవరిలో జరిగిన బయో ఏసియా అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికను ప్రకటించారు. గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేసేందుకు వికారాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాలను ఎంపిక చేసింది. ఒక్కో క్లస్టర్లో 3 నుంచి 4 ఫార్మా విలేజ్లు ఉంటాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియకు సీఎం నియోజకవర్గం కొడంగల్ నుంచి తొలి అడుగులు పడ్డాయి. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాల్లో 1373 ఎకరాల్లో ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. తొలుత లగచర్లలో 632 ఎకరాల సేకరణకు గురువారం నోటిఫికేషన్ జారీ అయింది. ఈ భూములను 580 మంది రైతుల నుంచి సేకరించనున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వికారాబాద్ జిల్లా 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారులకు అతి సమీపంలో ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని, తద్వారా ఆ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి జిల్లాలోని ప్రతి క్లస్టర్ 1000 నుంచి 2000 ఎకరాల్లో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం 10 క్లస్టర్లను 20,000 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. గుర్తించిన జిల్లాలో వికారాబాద్ తో పాటు రంగారెడ్డి, సంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, నల్గొండలు ఉన్నాయి.
అన్ని రకాల వసతులు ఉన్న హైదరాబాద్ లో పరిశ్రమలను స్థాపించాలని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారెట్ విన్ ఓపెన్ ను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కోరారు. అందుకు ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. గురువారం ప్రజాభవన్లో భట్టితో గ్యారెట్ విన్ ఓపెన్ బ్రిటిష్ హై కమిషన్లోని రాజకీయ ఆర్థిక సలహాదారు నళిని రాఘురాంలను భేటీ అయ్యారు. మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీ, పట్టణ అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ వంటి అంశాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ స్వర్గధామము అన్నారు. ఇక్కడ అందరికీ అనుకూలమైన వాతావరణం, తక్కువ వేతనాలకే అందుబాటులో మానవ వనరులు, అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరా వంటి సదుపాయాలు ఉన్నాయి అని వివరించారు. వీటికి తోడు రీజనల్ రింగ్ రోడ్, మూసీ పరివాహక ప్రాంత అభివృద్ధికి కార్యాచరణను చేపడుతున్నామని తెలియజేశారు. రాజకీయం ఎన్నికల వరకే పరిమితమని, ఆ తర్వాత అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. భారత పరిశ్రమల సమైక్య సిఐఐ తెలంగాణ యూనిట్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎంపీలతో తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధిపై చర్చ జరిగింది. ఇందులో కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, గడ్డం వంశీకృష్ణ, రఘువీర్ రెడ్డి, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఒకరి ముఖాలు మరొకరు చూసుకునే పరిస్థితి ఉండేది కాదని, ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు లేవని అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా కలిసి పనిచేయాలని చెప్పారు. గాడిద గుడ్డు అంటూ నాయకులు మాట్లాడడం మంచి సంస్కృతి కాదు అన్నారు. తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందో లెక్కలతో సహా వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వీలైనంత త్వరగా వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపడతామని అన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ వేగంగా అభివృద్ధి చెందుతోంది అని, పర్యాటకం, ఐటీ, వినోద రంగాల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నామని స్పష్టం చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రీజనల్ రింగ్ రోడ్ ముందుకు సాగలేదని తెలియజేశారు. బయ్యారం ఉక్కు కర్మాగారం లాభదాయకం కాదని 3 కమిటీలు చెప్పాయి అని గుర్తు చేశారు. కేంద్రం నిర్మించకపోతే తామే కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ప్రకటించారని, 10 ఏళ్లు అధికారంలో ఉండి ఎందుకు పట్టలేదు అని ప్రశ్నించారు. బయ్యారం ఫ్యాక్టరీ లాభదాయకమైతే తానే కేంద్రాన్ని ఒప్పించి డబ్బులు తీసుకొచ్చేవాడిని అని తెలియజేశారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలియజేశారు. ఆర్ఆర్ఆర్ కోసం ఇప్పటికే 17,000 కోట్లు మంజూరు చేశామని ఆయన వెల్లడించారు. గురువారం లోక్సభలో ఎంపీ ఈటెల రాజేందర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణకు అయ్యే వ్యయంలో 50% భరిస్తామని చెప్పిందని గుర్తు చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత కొత్త సీఎం భూసేకరణను త్వరగా పూర్తి చేస్తామని అన్నారు. ఇక హైదరాబాద్ విజయవాడ రహదారి నిర్మాణంపై అనేక వివాదాలు ఉన్నాయని, ఇక దానిపై తరచూ ప్రమాదాలు జరుగుతుండడం దురదృష్టకరమని అన్నారు. ఇక ఆ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జాతీయ రహదారి 65 ఆధునీకరణ కోసం టెండర్లను పిలిచామని వెల్లడించారు. 1-2 నెలల్లో పనులు ప్రారంభిస్తామని నితిన్ గడ్కరీ తెలియజేశారు. రాష్ట్రంలోని పేదలకు కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి అవసరమైన విధి విధానాలు, అర్హతల రూపకల్పనపై ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సాగునీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా ఈ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో మంత్రులు దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సభ్యులుగా నియమించింది. పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి కమిటీ కన్వీనర్ గా వ్యవహరిస్తారు అని తెలిపింది. ఈ నెలాఖరు వరకు విధి విధానాలను ఖరారు చేసి సెప్టెంబర్లో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం నుంచి కూడా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు కాంగ్రెస్ కొత్త రేషన్ కార్డు జారీ చేస్తాము అని హామీ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 90 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. కొత్త కార్డుల కోసం మరో 10 లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు వస్తాయి అనే అంచనాలు ఉన్నాయి. ఇవి కాకుండా రేషన్ కార్డులో కొత్త సభ్యుల పేర్లు చేర్చాలి అంటూ వచ్చిన మరో 11 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. కాగా పేదలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ రేషన్ కార్డులకు లింకు తీసేయాలని నిర్ణయించింది. పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం పైసా కూడా ఇవ్వలేదని, కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించారని మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న ఆరోపణలన్నీ అబద్దాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక పంచాయతీలకు 905 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ఈ నిధుల్లో 15వ ఆర్థిక సంఘం నిధులు 431.32 కోట్లు ఉన్నాయని, అదనంగా గ్రామీణ అభివృద్ధి ప్రత్యేక నిధుల పేరిట 323 కోట్లను విడుదల చేసినట్లు చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల వేతన బకాయిల కోసం 150 కోట్లు విడుదల చేస్తూ జూలై 13న ఉత్తర్వులు ఇచ్చామని వెల్లడించారు. మేము చెబుతున్న దాంట్లో ఏది అబద్ధం? కాంగ్రెస్ 9 నెలల పాలనలో పంచాయతీలకు 9 పైసలు కూడా ఇవ్వలేదు అని చెప్పడమా? కేంద్రం విడుదల చేసిన నిధులు ప్రభుత్వం దారి మళ్లించడమా?
అంటూ మంత్రి సీతక్కను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రశ్నించారు. మేము అబద్దం చెబుతున్నామని మంత్రి సీతక్క పేర్కొనడం తగదని, ఈ ప్రభుత్వం వాస్తవాలు గుర్తించి సమస్యలు పరిష్కరించకపోగా ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది అని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో పంచాయతీలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ కష్టంగా మారిందని, ఉన్నమాటంటే ఉలికిపాటు ఎందుకు అని గురువారం ఒక ప్రకటనలో ఆయన నిలదీశారు. పారిశుద్ధ్య లోపం కారణంగా గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. గూగుల్ పే, ఫోన్ పే లాంటి యూపీఐ యాప్ల ద్వారా చెల్లింపులు జరపాలంటే వాటిని తన బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయాల్సిందే. మరి బ్యాంకు ఖాతాలు లేని వారి పరిస్థితి? అలాంటి వారు వేరొకరి ఖాతా నుంచి చెల్లింపులు జరిపే వీలు కల్పించేలా డెలిగేటెడ్ పేమెంట్స్ విధానాన్ని త్వరలో అందుబాటులోకి తేవనున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంకు ప్రకటించింది. డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు, యూపీఐ వినియోగాన్ని మరింతగా పెంచేందుకు ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రధానమైనది ఈ ప్రాతినిధ్య చెల్లింపుల విధానం. ఈ విధానంలో ఒక యూపీఐ వినియోగదారు తన బ్యాంక్ అకౌంట్ నుంచి నిర్దేశిత పరిమితి వరకు యూపీఐ చెల్లింపులు జరిపేందుకు మరో వ్యక్తికి అధికారం ఇచ్చే వీలుంటుంది. బ్యాంకు ఖాతా లేని వ్యక్తులు, మైనర్లు తమ తల్లిదండ్రులు లేదా సంబంధిత వ్యక్తుల బ్యాంకు ఖాతాల ద్వారా యూపీఐ చెల్లింపులు జరిపేందుకు ఈ కొత్త విధానం ఉపయోగపడుతుంది అని థర్డ్ పార్టీ పేమెంట్ అప్లికేషన్ కేవీతో సహా వ్యవస్థాపకులు మోహిత్ బేడి అన్నారు. అయితే ఈ వెసులుబాటుకు సంబంధించిన పూర్తి విధి విధానాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. వక్ఫ్ బోర్డు అధికారులకు కత్తెర వేసే వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ సూత్రాలు, సమైక్య స్ఫూర్తిని ఉల్లంఘిస్తోంది అని, మత స్వేచ్ఛకు విరుద్ధము అని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో ధ్వజమెత్తాయి. దీంతో ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపాలని కేంద్రం నిర్ణయించింది. మోదీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పరిచాక జేపీసీకి అంగీకరించడం ఇదే మొదటిసారి. కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరేన్ రిజిజు గురువారం లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసరంగా ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నాయి అని ఆయన విమర్శించారు. 1995 నాటి వక్ఫ్ సవరణ చట్టాన్ని సమీకృత వక్ఫ్ యాజమాన్య, సాధికారిక, సామర్థ్య అభివృద్ధి చట్టంగా మారుస్తున్నాము అని రిజూజీ అన్నారు. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో ముస్లిం మహిళలు, ముస్లిమేతరులకు అవకాశం కల్పించడం, షియాలు, సున్నీలు, బోహరాలు, ఆగాఖీనులు, ఇతర వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం, బోహరాలకు, ఆగాఖానీలకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడం తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇక కేంద్ర పోర్టల్, డేటాబేస్ ద్వారా వక్ఫ్ ఆస్తుల నమోదును క్రమబద్దీకరిస్తామని తెలియజేశారు. వక్ఫ్ బిల్లు ఇప్పటి వరకు హక్కులు లేని వారికి హక్కులు కల్పిస్తుందే గాని ఎవరి హక్కులను తొలగించదు అన్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం కొందరు పిల్లలకు, మహిళలకు వారసత్వంగా రావాల్సిన భూములను వక్ఫ్కు దారాదత్తం చేస్తున్నారు అని తెలియజేశారు. కొన్ని చోట్ల మున్సిపల్ భూములను కూడా వక్ఫ్ భూములుగా నిర్ణయిస్తున్నారు అని ఆందోళన వెలిబుచ్చారు. తమ పూర్వీకులు ఒకచోట నమాజ్ చేశారు అని చెబితే దాన్ని వక్ఫ్ భూమిగా తీర్మానిస్తున్నారు అని, దీనిపై మతం రీత్యా కాక సామాజిక న్యాయ రీత్యా ఆలోచించాలి అని రిజూజీ కోరారు. మైనార్టీల పరిస్థితిపై కాంగ్రెస్ హయాంలో నియమించిన సచార్ కమిటీ సిఫార్సులను దృష్టిలో ఉంచుకున్నాము అన్నారు. బంగ్లాదేశ్ లో తీవ్ర సంక్షోభం కొనసాగుతున్న వేళ యూకే విదేశాంగ శాఖ కార్యదర్శి డేవిడ్ లామీతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఫోన్లో సంభాషించారు. ఈ విషయాన్ని ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. బంగ్లాదేశ్ లో హింసాత్మక నిరసనల మధ్య షేక్ హసీనా ప్రభుత్వం పతనం కావడం, ఇతర పరిణామాలపై లామీతో చర్చించినట్లు తెలియజేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా యూకే ఆశ్రయం కోరారు అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణ కీలకంగా మారింది. ఇక ఇదిలా ఉండగా ఇటీవల బంగ్లాదేశ్ ను వీడి భారత్ లో తలదాచుకుంటున్న షేక్ హసీనా భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి అనే విషయంపై ఇప్పటి వరకు ఇటు భారత్ గానీ అటు యూకే గానీ స్పందించలేదు. ఆశ్రయం పొందేందుకు యూకేకు వెళ్లాలి అనుకునే వ్యక్తులను ప్రత్యేక అనుమతి ఇచ్చేందుకు తమ ఇమిగ్రేషన్ నిబంధనలు అనుమతించడం లేదని యూకే హోం ఆఫీస్ వర్గాలు తెలిపినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. క్రీడాంశాలన్నీ అయిపోతున్నా అతడిపై ఆశ, స్టార్లంతా చేతులెత్తేస్తున్నా అతడు మాత్రం అద్భుతం చేస్తాడు అన్న భరోసా, భరత మాత మెడలో మళ్లీ బంగారు పతకం వేస్తాడు అన్న అంచనా. కానీ పారిస్ ఒలింపిక్స్ లో స్టార్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఉసూరుమనిపించాడు. 89.45 మీటర్ల దూరం విసిరి రజత పతకానికి పరిమితమయ్యాడు. ఈ ఒలింపిక్స్ లో భారత్ కు ఇదే తొలి రజతం. ఇక పాకిస్తాన్ జావెలిన్ థ్రోయర్ నదీం రికార్డు స్థాయిలో 92.97 మీటర్ల దూరం విసిరి స్వర్ణం సాధించాడు. ఇక మరోవైపు వెనుకబడిన పుంజుకున్న భారత హాకీ జట్టు అద్భుతం చేసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 3 నిమిషాల్లో చకచక 2 గోల్స్ కొట్టడంతో కాంస్యం సాధించింది. ఇక స్పెయిన్ ను 2-1తో మట్టి కరిపించింది.